నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. దేవుడు మానవులమైన మనకు కొన్ని న్యాయ విధులను ఆచరింపవలనని నిర్గమకాండము 21, 22, 23 అధ్యాయములలో తెలియపరిచారు. ఈ విధులు తమ ప్రజలమైన మనము సంతోషంగా ఉండటానికి, ఒకరినొకరు బాధించుకొనక మన జీవితాలు నీతి న్యాయమును అనుసరించుచు యథార్థవంతంగా గడపాలని వాటిని మనకు తెలియపరిచారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించినచో ఆశీర్వదిస్తానని, లేనిచో శిక్షిస్తానని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేశారు. కొన్ని సందర్భాలలో మానవ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మానవుడు దేవుని న్యాయమును విమర్శించుచున్నాడు. ఆ పరిస్థితులను పరిశుద్ధ గ్రంథం నుండి గమనిద్దాం. యోబు దేవుని దృష్టికి నీతిమంతునిగా, యథార్థవంతునిగా నడుచుచున్నాడు. దేవుడు అతనిని ఆ దేశంలో గొప్ప ఆస్తిపరునిగా చేశాడు. అయితే అపవాది దేవునితో, నీవు అతనికి అన్నీ కలుగు చేశావు కనుకనే యథార్థంగా జీవిస్తున్నాడు అన్న మాటకు యోబు జీవితమునకు పరీక్ష కలిగింది. సర్వమును కోల్పోయినప్పటికీ యోబు తన యథార్థవంతమైన జీవితమును విడిచిపెట్టలేదు. దేవుని చిత్తం ఎరిగిన యోబు స్నేహితులు యోబుని అన్యాయస్తునిగా చిత్రీకరిస్తుంటారు. యోబు తన స్నేహితులతో వాదించుచూ ఉండగా దేవుడు యోబుతో ఈ విధంగా మాట్లాడుచున్నారు. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నట్లా చెప్పుము అని ప్రశ్నిస్తూ యోబు గ్రంథం 38, 39, 40, 41 అధ్యాయాలలో అనేక ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు యోబు దగ్గర సమాధానం లేకుండా పోయింది. దేవునితో వాదించువాడు ఇప్పుడు మాట్లాడవాలని ఆయన అన్నప్పుడు యోబు దగ్గర సమాధానం లేదు. దేవునికి క్షమాపణ తెలియచెప్తాడు. దేవుడు యోబుతో ప్రశ్నించిన ప్రతి ప్రశ్న మనల్ని అడుగుచున్నాడు. ఆ ప్రశ్నకి మన దగ్గర సమాధానం దొరకదు. ఈ లోకంలో మనకు కలిగినదంతయు ఆయనే మనకు సమకూర్చి ఉన్నాడు. మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన మనకు ఇచ్చినవే. నీ జీవితంలో వచ్చిన కష్టం దేవుని చిత్త ప్రకారంగానే జరుగుచున్నదని, దేవుడు చేసినదేది నిష్ఫలము కాదు అని గ్రహించి శ్రమలలో కూడా యథార్థవంతమైన జీవితంలో గడపాలి. యోబును రెట్టింపు మేలులతో ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. దేవుడు నినెవే పట్టణ ప్రజల పట్ల జరిగించిన న్యాయమును చూచి, యోనా ప్రవక్త, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అసహనంతో ఉన్న యోనా ఆ పట్టణం నుండి బయటికి పోయి ఒక పందిలి వేసుకొని ఏమి జరుగుతుందో చూద్దామని కూర్చున్నాడు. దేవుడు యోనా తలపైగా నీడ వచ్చే విధంగా ఒక సొర చెట్టు ఏర్పరిచాడు. అది తనకు నీడ ఇచ్చుట చూచి యోనా ఆనందించాడు. తర్వాత రోజు దేవుడు ఒక పురుగును ఏర్పరిచి ఆ చెట్టును వాడిపోయేలా చేశాడు. తనకు ఉన్న నీడ పోయి ఎండ దెబ్బ తగిలి యోనా సొమ్మసిల్లి కోపగించుకొని బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అని బాధపడుతుంటాడు. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీ విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములను బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. నీతి న్యాయములను అనుసరించి నడిచిన వారిని దేవుడు ఆశీర్వదించారు. కొందరి జీవితాలలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుని అనుసరించిన వారి యథార్థతను బట్టి ప్రభువు వారిని హెచ్చించారు. దేవుని ఆజ్ఞలను తిరస్కరించి పాప మార్గంలో నడిచిన వారిని శిక్షిస్తానని తెలియజేసిన ప్రభు అనేక మార్లు తన ప్రవక్తలను పంపి వారికి ముందుగా జరగబోవు దానిని తెలియచేస్తూనే ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో గమనించవచ్చు. పాపం చేసి దేవునికి అవిధేయులే ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించిన ఆయన
మనల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. మన అపరాధములను బట్టి మనకు రావలసిన న్యాయపరమైన శిక్షను మనకు బదులుగా ఆయనే సిలువలో అనుభవించారు. దేవుడు మన ఎడల జరిగించిన ఈ న్యాయము మానవుని ఊహకు అందనిది. అది ఎంతో గొప్పది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనలను సృష్టించిన ఆయన మనల్ని అడుగుచున్నది ఇదియే కదా. కనుక ఆయన మాటకు విధేయులై నీతి న్యాయములను అనుసరించుచు ఆయన చూపిన ప్రేమ మార్గంలో నడుద్దాం. ప్రభువైన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.